నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు సర్వం సిద్ధం. గ్రామస్థాయి క్రీడాకారులను గుర్తించే గొప్ప పండుగ వాతావరణం నెలకొల్పిన సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు పూర్తి చేస్తున్న తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ గ్రామీణ క్రీడారంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభను ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 27 నుండి జనవరి 2వ తారీఖు వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించకపోతున్నాం. ఇందులో పాల్గొంటున్న దాదాపు 2 లక్షల మందికి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయటం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన సేవలు అందచేయటం, క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చటం రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తుంది. ఈ క్రీడల్లో పాల్గొని క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. వివక్షతకు తావు లేకుండా పారా క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించుకోవటం ఈ సీఎం కప్లో మరో ప్రత్యేకత. నిర్వహిస్తున్నందుకు మరి ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు క్రీడాకారిణులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఇవి నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ క్రీడాకారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని సీఎం కప్ 2024 కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రపంచ ఛాంపియన్షిప్ పెరగటానికి అందులో పాల్గొనడానికి పనికొచ్చే విధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీసి మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీసి సానబట్టి ప్రపంచానికి ఆ క్రీడా పోటీల్లో అందించడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నందుకు అభినందిస్తూ ఈ పండుగని డిసెంబర్ 27 నుంచి 2వ తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున జరుపుకునే కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. క్రీడాకారులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టి ముందు తీసుకెళ్తున్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సీఎం కప్ దీని యొక్క ప్రత్యేకత మా ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి, క్రీడలని నిర్లక్ష్యం చేయకూడదు, క్రీడలు విద్య ఎంతో ముఖ్యము, విద్యతో సహా క్రీడలు అంతే ముఖ్యము. గ్రామం నుంచి ఒలింపిక్స్ వరకు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మన సమాజం, తెలంగాణ యువత క్రీడల్లో ప్రావీణ్యత పొందాలి, ప్రశస్తం పొందాలి, రాష్ట్రానికి సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. అండ్ స్పోర్ట్స్ షుడ్ బి పార్ట్ ఆఫ్ లైఫ్ అనే ఒక సదుద్దేశంతో మంచి ఆలోచనతో ఈ సీఎం కప్ని నిర్వహిస్తున్నారు. కనుక ఈ యొక్క అంశాన్ని, ఈ క్రీడలు ప్రోత్సహించే అంశాన్ని మేము స్వాగతిస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా దీన్ని విస్తరింపజేసే దిశగా ప్రభుత్వం యొక్క కృషి ఉంటుంది. ధన్యవాదాలు. జిమ్నాస్టిక్ పోటీలు నిర్వహించు ప్రభుత్వ అధికారులకు మరియు పాల్గొంటున్న క్రీడాకారులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, దృఢత్వాన్ని మరియు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ముఖ్యంగా విద్యార్థి జీవితంలో క్రీడలు అతి ముఖ్యమైనవి. నాయకత్వ లక్షణాలు, సహనము మరియు క్రమశిక్షణ వంటి నైపుణ్యాలు పెంపొందిస్తాయి. ఈ ప్రభుత్వము క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. సీఎం కప్ 2024 గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు
ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సీఎం కప్ 2024లో పాల్గొంటున్న క్రీడాకారులకు క్రీడాకారిణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.